వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంక్టి మండలం నాగన్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గంగారాం పాటిల్ గారితో ఉన్నాం. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారాలు, గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ఇప్పుడు గ్రామ సర్పంచ్ పోటీలో గంగారాం పాటిల్ అని నేను పోటీ చేస్తున్నాను. నా యొక్కటి గ్రామ ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ, అంటే మీకు ముందుగా రాజకీయ ప్రస్థానం ఏమన్నా ఉంటే వివరాలు చెప్పండి. నేను ఇంతకుముందు ఎంపీటీసీగా పనిచేశాను. ఇంకోటి సేవ చేస్తూ వచ్చాను. నేను ఇంకోటి అత్యంత ఫస్ట్ సేవ చేసేదంటే 24 గంటలు పబ్లిక్లో ఉండడానికే ట్రై చేస్తాను. ఫస్ట్ వన్. తర్వాత ఇల్లులు కానీ, మోరీలు కానీ, ఇవి సంస్థలు కానీ తర్వాత విషయం. ఇది ఎట్లాగో గవర్నమెంట్ వస్తుంది, జరుగుతుంది. గవర్నమెంట్ ఇప్పుడు 2 సంవత్సరమే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరంలో ఖాళీ వీధులు బలుపులు లేవు. అవసరానికి వస్తే నేను బిల్డింగ్ కట్టిస్తాం, హెలికాప్టర్ ఇస్తాం, అది ఇస్తాం చెప్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర వేరే సమాధానం లేదు. నేను ఒకటే చెప్పేది, 24 గంటలు మీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నోటి నుంచి తీస్తా అని చెప్తున్నాను. నేను చేస్తూ వచ్చాను. ఇప్పుడు సర్పంచ్ నిలబడ్డానని ఈ మాట చెప్పట్లేదు. నేను ఎప్పుడుకు 10 సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చాను. మీకు అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఆ సేవ కంటిన్యూ చేస్తాను. ఇంకోటి, గెలిపించిన తర్వాత అత్యాసంగా, ఉల్లాసంగా ఇంకా చాలా చేస్తాను. ఇంకోటి, నేను సొంతంగా నేను సంపాదించిన దాంట్లో సొంతంగా 10 లేదు 20% కూడా నేను గ్రామానికి కటాయించుదామని ఆలోచిస్తున్న సొంత డబ్బులతోని. గవర్నమెంట్ నుంచి ఎలాగే వస్తాయి, ఏ గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా గ్రామ పంచాయత్ ఫండ్స్ సపరేట్గా ఉంటాయి. అవి గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నది మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు తప్ప చేసేదేం లేదు, ఒరిగేదేం లేదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది గవర్నమెంట్ ఎలాగో ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలుసు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎట్లాగో టీఆర్ఎస్ అని చెప్పేసి ఈ 2 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గ్రామం అతి బంగారంలాగా చేస్తానని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అంటే గ్రామంలో ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు ఇలాంటి అంటే ప్రధాన సమస్యలు ఏమైనా గుర్తించినరా? ప్రజలు కూడా ఏమైనా అడిగిరా? అడుగుతున్నారు. మా గ్రామంలో ప్రత్యేకంగా ఏదో 2.5 సంవత్సరం గవర్నమెంట్ వచ్చింది, కానీ 4 ఇల్లు, అది ఇల్లు కూడా ఎట్లా చెప్తారంటే ఇట్లానే కట్టాలా, 2 కూనలు ఉండాలా, 2 ఇల్లులు ఉండాలా అని చెప్పేసి ఒక 2-3 ఇల్లు వచ్చినాయి. ఆ 2-3 ఇల్లు కూడా కంటిన్యూ జరగట్లేదు. కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇప్పటిదాకా ఎవరికి రాలేదు. రైతు బంధు కట్ అయిపోయింది. ఇవన్నీ చెప్తా పోతే ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఏమంటారంటే ఎలక్షన్ నిలబడ్డారు చెప్తారని కాదు. ప్రజలకు ప్రతి ఒక్క మాట తెలుసు, గుండెల్లో ఏం జరుగుతుందని తెలుసు. ఇప్పుడు మాత్రం నాగన్పల్లి గ్రామ ప్రజలు అందరికి ఒకటే మనవి, నేనైతే సేవ, నా సొంతంగా సేవ అయితే నేను చేస్తాను. కానీ ప్రత్యేకంగా వీళ్ళు ఇచ్చేది గవర్నమెంట్ ఉన్నదని వీళ్ళతో కాదు, అత్యవసరం కలెక్టర్ దగ్గర కూడా కొట్లాడి తెచ్చి బడ్జెట్ తెచ్చి పని చేపించే అంత అర్హత నా దగ్గర ఉంది. నేను చేస్తాను కూడా. అదేవిధంగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన అనంతరం గ్రామస్తులకు కానీ గ్రామ ప్రజలకు కానీ ఏ విధమైన హామీలు ఇవ్వబోతున్నారు? నేను అది చేస్తా ఇది చేస్తా అని కాదు. నేను ఫస్ట్ 24 గంటలు ఇంటూ 7 అంటే 24 గంటలు 7 వారాలు అంటే ఒక వీక్ కంప్లీట్లీ పబ్లిక్ కోరాన్ని పనిచేస్తాను. ఒకటోది, ఈ సభముఖంగా ఇంకోటి చాలామంది ఉన్నారు. నేను సొంతంగా అంత్యక్రియలకు నేను అనుకుంటున్నా, పేద ప్రజలకు అంత్యక్రియలకు ఎవరు చనిపోయినా గ్రామ పంచాయతీలో ఒక 5,000 రూపాయలు అంత్యక్రియలకు మద్దతు చేద్దాం అనుకుంటున్నా. ఒకటోది, ఎవరైనా పేద ప్రజలు లగ్గమైతే ఒక 5,000, 6,000, 7,000, 8,000 ఎందుకు కానీ తాలిబొట్టు బహుమతిగా ఇద్దాం అనుకుంటున్నా. ఇంకోటి, మా దగ్గర అత్యవసర ఎమర్జెన్సీ సౌకర్యాలు లేవు కాబట్టి నాకు కనుక గెలిపిస్తే మా నాన్న పేరు నుంచి ఒక 2 లక్షల రూపాయలు ఒమ్మిని తెచ్చి ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా సౌకర్యం కల్పిద్దానని నాకు ఒక ఆశ. అంటే మీ గుర్తులు మరియు అదేవిధంగా అంటే ఇప్పుడు రేపు సోమవారం సాయంత్రం 5 గంటలకి ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మీరు అందరి ఓటర్లను ఏ విధంగా చేరుకోబోతున్నారు? ఒకటే మెసేజ్ ఇచ్చేది ఓటర్ మహాశయులకు అందరికీ,
ఒక్కసారి ఓటు వేసే ముందు ఇంకొక సెకండ్ ఉంది ఓటు వేయడానికంటే మీరు ఓటు ఆలోచించి వేయండి. ఈ గ్రామ పంచాయతీలో ఎవరు ముంగుటొస్తారు అని చెప్పేసి ఓటు ఆలోచించి ఉంగరం గుర్తుకు అమూల్యమైన ఓటేసి మీకు అత్యవసరం గంగు పటేల్ ప్రతి 24 గంటలు మీతోనే ఉంటాడు. సహాయ శక్తులు మీతోని కలిపి పనిచేస్తాడు. పేదలతో ముసలోళ్ళతో చిన్నపిల్లలతో అందరితో కలిసి పనిచేస్తా. అమూల్యమైన ఉంగరం గుర్తుకు ఓటేసి నాకు గెలిపించాలని ఒక మనవి. ఏమైందంటే గంగు పటేల్ ఎట్లా కూడా అందరూ పబ్లిక్, గ్రామ పబ్లిక్ అందరూ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంకోటి, వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసే పరిస్థితి వస్తుంది. ఏదైనా పరిస్థితి, ఆ పరిస్థితిని తిప్పికొట్టాల. నేను ఏ విధంగా మీకు 24 గంటలు సహాయపడతాను. ఆ పరిస్థితి తిప్పికొట్టాల. ఇంకోటి, ఆ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకేసి నన్ను గెలిపించాలా. మీ రుణం చచ్చే వరకు తీర్చుకోలేనని ఒక మనవి. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.